గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెద్దవంలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాపు జేఏసీ సభ్యులు తోట రామకృష్ణ పాల్గొన్నారు. కాపులనే టార్గెట్ చేస్తూ కూటమి పరిపాలన సాగిస్తోందని ఆరోపించారు. ముద్రగడకు కాపులందరూ ఏ రకంగా సంఘీభావం తెలిపారు. మళ్లీ అలాంటి ఐక్యత చూపాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మహిళలను భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితుల్లో నోరు జారటం సమంజసం కాదని అన్నారు. ఇలాగే కొనసాగితే కాపు ఉద్యమాలు తప్పవని పేర్కొన్నారు. కార్లు భద్రకోట ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళు బెదిరించి ఈ సభ్య సమాజంలో మహిళలకి ఈ భారతదేశంలో ఎంత గౌరవిస్తారో మనందరికీ తెలుసు. మరి మహిళలు కూడా లెక్క చేయకుండా వెళ్ళి వాళ్ళు కూడా భయభ్రాంతులు చేసి తలుపులు వేసుకుని మరి ఆ పిల్లలు నిన్న వీడియోలో చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి అని చెబుతుంది. ఎందుకు చెప్తుంది? ఆ అమ్మాయికి పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ అభిమాని. ఆ అమ్మాయి చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి, కాపు మహిళలకి అన్యాయం జరుగుతుంది అని చెప్తుంది. కావున కాపు జేఏసీ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ కాపులు పార్టీలకు అతీతంగా రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ కాపు ఉద్యమం స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్తున్నా. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏదో మా నాయకుడు మాకు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అక్కడ ఉన్నాడని మీరు చూసుకుని విర్రవీగుతున్నారు తప్ప మీ దగ్గర ఏమీ లేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఏ నియోజకవర్గంలో అయినా సరే మా సామాజిక వర్గం లేకపోతే మీ పార్టీ